హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు వ్లాగ్లో గేట్వే ఆఫ్ ఇండియా తాజ్ మహల్ హోటల్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ముంబై సిఎస్ఎంటీ రైల్వే స్టేషన్ నుంచి గేట్వే ఆఫ్ ఇండియా సింపుల్గా ఎలా రీచ్ అవ్వాలో ఈ వ్లాగ్లో చెప్పబోతున్నాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వీడియోని ఫాలో అవ్వండి. మేము లోకల్ ట్రైన్లోనైతే సిఎస్ఎంటీ స్టేషన్కి రీచ్ అయ్యాం. సిఎస్ఎంటీ స్టేషన్ నుంచి రైట్ సైడ్ బయటికి వచ్చాక లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. లెఫ్ట్లో నుంచి స్ట్రైట్గా అయితే నడుచుకొని వెళ్ళాలి. ఈ రైల్వే స్టేషన్ మొత్తాన్ని బ్రిటిష్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసి క్వీన్ విక్టోరియా పేరు మీద విక్టోరియా టెర్మినస్ అని అయితే ఈ రైల్వే స్టేషన్కి పేరు పెట్టడం జరిగింది. దాన్ని మన ఇండియన్ గవర్నమెంట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్గా పేరు మార్చారు. ఇక్కడికి వచ్చే టూరిస్టులు అందరూ ఇక్కడ నిల్చొని అయితే ఫొటోస్ తీసుకుంటారు. ఫొటోస్ తీసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్లో బస్ స్టాండ్ ఉంటుంది. అక్కడ నుంచి బస్ ఎక్కి అయితే మనం గేట్వే ఆఫ్ ఇండియాకి వెళ్ళాలి. బస్ స్టాండ్కి అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ నుంచి A116 బస్సు అయితే గేట్వే ఆఫ్ ఇండియాకి వెళ్తుంది. ఆ బస్సు ఎక్కడ ఆగుతుందో చూసుకొని అక్కడ నుంచి అయితే మనం బస్సు ఎక్కాలి. మీకు రైట్ సైడ్లో ఒక బస్సు కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి అయితే మనం బస్సు ఎక్కాలి. మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే A116 బస్సు ఎక్కడానికి లైన్లో అయితే నిల్చోవాలి. ముంబైలోని ఎక్కడ బస్సు ఎక్కాలన్నా కూడా ముందు లైన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చాలా బస్ స్టాప్లో టికెట్స్ అయితే బస్ స్టాప్లోనే తీసుకొని బస్సు ఎక్కాలి. ముందు బస్సు అయితే ఫుల్ అయిపోయింది. వేరే బస్సు వచ్చేంత వరకు మేము వెయిట్ చేసి బస్సు అయితే ఎక్కుతున్నాం. ఇదైతే డబుల్ డెక్కర్ బస్. ఇక్కడ బస్సులన్నీ ఎలక్ట్రిక్ బస్సులు. టికెట్ కాస్ట్ కూడా ఎక్కువైతే కాదు, 12 రూపాయలు మాత్రమే. ముంబైలో రన్ అయ్యే బస్సులన్నీ 90% ఎలక్ట్రిక్ అండ్ ఏసీ బస్సులు. నేనైతే ముందు సీట్లో కూర్చుందామని అయితే ముందుకు వెళ్ళిపోతున్నాను. వీడియో తీయడానికి బాగుంటుందని. మీకు ఎదురుగా కనిపిస్తున్నాయి కదా ట్యాక్సీలు. ఈ ట్యాక్సీలు కూడా గేట్వే ఆఫ్ ఇండియాకి అయితే వెళ్తుంది. కాకపోతే కాస్ట్ కొంచెం ఎక్కువ అయితే ఛార్జ్ చేస్తారు. ఇక్కడ నుంచి 10 to 15 మినిట్స్లోనైతే మనం రీచ్ అయిపోతాం. ముంబైలో ట్రాఫిక్ రూల్స్ అయితే చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. ప్రతి సిగ్నల్ పాయింట్ దాటాక కంపల్సరీ పోలీస్ వాళ్ళు అయితే ఉంటారు. సిగ్నల్ ఎవరైనా స్కిప్ చేశారంటే వెంటనే పట్టుకొని స్పాట్లోనైతే ఫైన్ కట్టించుకుంటారు. వీడియో లెంత్ ఎక్కువ అయిపోద్దని నేను ఫాస్ట్ ఫార్వర్డ్లోనైతే వీడియో అంతా ఎడిట్ చేశాను. ఈ బస్సు ఎక్కువ స్టాపుల్లో కూడా ఆగదు, చాలా తక్కువ స్టాపుల్లోనైతే ఆగుతుంది. బస్సు లోపల ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీరు చూడబోతున్న బిల్డింగ్ ఆర్బీఐ హెడ్ ఆఫీస్ బిల్డింగ్. ఇదే ముంబై సెంట్రల్ లైబ్రరీ. ఇక్కడ కంటిన్యూగా ఫోటో షూట్స్, మూవీ షూటింగ్స్ జరుగుతుంటాయి.
ఇది మొత్తం ముంబై నేవల్ డాక్ యార్డ్ ఏరియా. దీన్ని క్రాస్ చేసుకొని అయితే మనం గేట్ వే ఆఫ్ ఇండియా రీచ్ అవ్వాలి. ఫైనలీ గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గరకు అయితే రీచ్ అయిపోయాం. ఇప్పుడు బస్ దిగాక బస్ ఎలా ఉంటుందో మీకు బయట నుంచి చూపిస్తాను. ఇదేనండి మేము ఎక్కిన డబుల్ డెక్కర్ బస్సు. మేమైతే ముందు తాజ్ మహల్ హోటల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అది చూసుకొని అక్కడ నుంచి గేట్ వే ఆఫ్ ఇండియాకి అయితే వెళ్తాం. బస్ దిగాక స్ట్రైట్గా నడుచుకొని వెళ్ళి రైట్ సైడ్ తిరిగితే తాజ్ మహల్ హోటల్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో గేట్ వే ఆఫ్ ఇండియా ఉంటుంది. ఇప్పటికే మనకి గేట్ వే ఆఫ్ ఇండియా అయితే కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం ఇక్కడికి ఇండియా నుంచే కాకుండా ఫారెన్ నుంచి కూడా చాలామంది టూరిస్టులు అయితే వస్తూ ఉంటారు. తాజ్ మహల్ హోటల్ దగ్గరికి అయితే వచ్చాం. ఇప్పుడు హోటల్ మొత్తం మీకు అటువైపు నుంచి అయితే చూపిస్తాను. తాజ్ హోటల్ చూసుకుని అయితే ఇప్పుడు గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఈ రూట్లో స్ట్రైట్గా నడుచుకొని వెళ్ళి రైట్ సైడ్ తిరిగితే సెక్యూరిటీ చెక్ అనేది అయితే ఉంటుంది. సెక్యూరిటీ చెక్ కంప్లీట్ చేసుకొని లోపలికి అయితే ఎంటర్ అవ్వాలి. గేట్ వే ఆఫ్ ఇండియా విజిట్ చేయడానికి ఎంట్రీ ఫీజు అనేది అయితే ఏం ఉండదు. ఎంట్రీ మొత్తం ఫ్రీ. సెక్యూరిటీ స్క్రీనింగ్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ మన దగ్గర ఏమైనా బ్యాగులు ఉంటే ఆ బ్యాగులు మొత్తం స్కానింగ్కి అయితే వెయ్యాలి. ఫైనలీ గేట్ వే ఆఫ్ ఇండియాకి అయితే మేము రీచ్ అయ్యాం. ముందు ఇక్కడ చుట్టుపక్కల ఏముంటుందో మీకు చూపిస్తాను. ఆ తర్వాత గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గరికి అయితే మనం వెళ్దాం. ఇక్కడ నుంచి 25 మినిట్స్ దూరంలో ఎలిఫెంటా కేవ్స్ అనేవి అయితే ఉన్నాయి. అక్కడికి బోట్లోనైతే వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళే బోట్స్ కూడా మీకు చూపిస్తాను, చూడండి. ఇక్కడ ఆపరేట్ చేసే బోట్లన్నీ ప్రైవేట్ వాళ్ళు అయితే ఆపరేట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు నేవల్ డాక్ యార్డ్ ముంబై. ఇవన్నీ క్రాస్ చేసుకునే మనం గేట్ వే ఆఫ్ ఇండియాకి అయితే రీచ్ అయ్యాం.
ఒక్కొక్క బోట్ ఆపరేటర్ ఒక్కోలాగా అయితే బోట్ ఛార్జెస్ అయితే ఇక్కడ తీసుకుంటున్నారు. స్టార్టింగ్ అయితే 100 రూపీస్ నుంచి ఉంది. కొంచెం దూరంలో చాలా షిప్లు అయితే కనిపిస్తున్నాయి. అవన్నీ యాంకర్లో ఉన్న షిప్లు పోర్ట్కి వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నాయి. మేము ఇక్కడికి వచ్చినప్పుడు గేట్వే ఆఫ్ ఇండియాకి అయితే రిపేర్ వర్క్స్ అనేవి అయితే జరుగుతున్నాయి. సాటర్డే సండే అయితే చాలా ఎక్కువ మంది టూరిస్టులు అయితే ఇక్కడికి వస్తారు. అస్సలు ఖాళీ అయితే ఉండదు. స్లో మోషన్లోనైతే గేట్వే ఆఫ్ ఇండియా తాజ్మహల్ హోటల్ని అయితే చూపిస్తున్నాను, చూడండి. ఇప్పుడు గేట్వే ఆఫ్ ఇండియా చుట్టూ ఏమేమి ఉంటుందో చూపిస్తాను, చూసేద్దాం. మేము సండే రోజు అయితే ఇక్కడికి వచ్చాం. చూడొచ్చు ఎంతమంది టూరిస్టులు అయితే వచ్చారో, ఇంకా కంటిన్యూగా వస్తూనే ఉంటారు. గేట్వే ఆఫ్ ఇండియా విజిట్ చేయడానికి టైమింగ్ అంటూ అయితే ఏమీ లేదు. 24 అవర్స్లో ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు ఫ్రీగా. ఇక్కడ బోట్లన్నీ అయితే పార్కింగ్ చేసి ఉన్నాయి. ఇప్పుడు మాకు ఎదురుగా ఒక బోట్ అయితే ఎలిఫెంటా కేవ్స్ నుంచి రిటర్న్ వస్తుంది. పక్క నుంచి ఒక బోటు ఎలిఫెంటా కేవ్స్కి అయితే వెళ్తుంది. ఇక్కడ స్పీడ్ బోట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. కాకపోతే కాస్ట్ కొంచెం ఎక్కువగా అయితే ఉంటుంది. మనం ఫ్యామిలీతో కలిసి రైడ్ చేయాలనుకుంటే ఈ స్పీడ్ బోట్స్లో అయితే మనం వెళ్ళొచ్చు. ఒక్కో బోట్కి ఒక్కోలాగా అయితే ఛార్జెస్ ఉంటుంది. స్టార్టింగ్ అయితే 1000 నుంచి ఛార్జ్ చేస్తారు. ఫైనలీ ఈ బ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బాయ్ బాయ్. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ని ఆన్లో ఉంచుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.